Hello, this is Gayatri. Welcome to ET Exclusive. కాంట్రవర్సీ కథలే మీడియం రేంజ్ హీరోలకి ఆయుపట్టుగా మారుతున్నాయా? వివాదం ఉంటే కానీ విజయం రావట్లేదనే విషయం వాళ్ళకి బోధపడిందా? రొటీన్ కథలు చేస్తే స్టార్ హీరోలనే చూడట్లేదు ఆడియన్స్. మరి మీడియం రేంజ్ హీరోలు ఎంత చెప్పండి? అందుకే కత్తి మీద సాము లాంటి కథలతో వస్తున్నారంతా. అలాంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలపైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఈ ఒక్క టీజర్ చాలు విశ్వక్సేన్ నెక్స్ట్ ఎలాంటి కంటెంట్తో సినిమా చేస్తున్నారో చెప్పడానికి. రాజకీయమే వివాదం అనుకుంటే అందులో మరింత లోతుగా ఆ సినిమా ఉండబోతుందని టీజర్ చెప్తుంది. మరీ ముఖ్యంగా ఈ విజువల్స్ రియల్ పాలిటిక్స్ ని గుర్తు చేసేలా ఉన్నాయి. మరోవైపు నాని ప్యారడైజ్ కూడా ఊహించినంత స్ట్రాంగ్ కంటెంట్తో వస్తుంది. దసరాలోనే రా అండ్ రస్టిక్ టేకింగ్ తో పిచ్చెక్కించారు శ్రీకాంత్ ఓదెల. ఈసారి కళ్లెం లేని గుర్రంలా దూసుకుపోతున్నారీన. పిల్లలు అటు సైడ్ కూడా రావద్దని ముందే చెప్పారు నేచురల్ స్టార్. పాత బస్తీ రౌడీజంతో పాటు రాజకీయాలు ప్యారడైజ్లో ఉన్నాయి. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్. కెరీర్లో ఫస్ట్ టైం ఊరమాస్ అవతారంలోకి మారిపోయారు రౌడీ బాయ్. గోదావరి జిల్లాల రాజకీయం ప్లస్ రౌడీజం చుట్టూ తిరిగే కథతో రవికిరణ్ కోలా రౌడీ జనార్దన తెరకెక్కిస్తున్నారు. ఇక రాహుల్ సంకృత్యన్ సినిమా సైతం పీరియడ్ కంటెంట్తో వస్తుంది. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టులో చాలా విషయాలు డిస్కస్ చేస్తున్నారు. బలహీన వర్గాల అణిచివేతలపై సాగే కథ. టీజర్తోనే సంబరాల ఏటిగట్టు ఎలా ఉండబోతుందో చూపించారు కొత్త దర్శకుడు రోహిత్. ఇక అఖిల్ నటిస్తున్న లెనిన్ సీమపరువు హత్యలపై సాగే కథ అంటున్నారు. ఈసారి ఎవరి ఊహకు అందనంత బలమైన కథతో వస్తున్నారు అక్కినేని వారసుడు. నాగ చైతన్య వృషకర్మ దేవుడి మీద సాగే మిస్టిక్ థ్రిల్లర్. మొత్తానికి మన హీరోలంతా కంటెంట్తో కొడుతున్నారు. ఒకప్పుడు ప్రభాస్ పెళ్ళంటే చాలా సీరియస్ మ్యాటర్, ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన విషయం. కానీ దాన్ని ఇప్పుడు కొందరు కామెడీ చేసేస్తున్నారు. ఎవరి వరకు ఎందుకు, తన పెళ్లి టాపిక్ తానే జోక్ చేసేశారు రెబల్ స్టార్. తాజాగా మరో యంగ్ హీరో సైతం పెళ్ళెప్పుడు అంటే ప్రభాస్ అన్న తర్వాతే అంటున్నారు. ఇంతకీ ప్రభాస్ పెళ్ళెప్పుడు? రియల్ లైఫ్లోనూ ప్రభాస్ ఇలా పెళ్లి పీటలెక్కితే చూడాలని చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. కానీ ఆవుపురి కథలాగా మారిపోయింది రెబల్ స్టార్ మ్యారేజ్ మ్యాటర్. అన్స్టాపబుల్ కు వచ్చినప్పుడు బాలయ్య షోలో సల్మాన్ తర్వాత నా పెళ్లి అన్నారు ప్రభాస్. చివరికి మొన్న రాజాసాబ్ ఈవెంట్లో తన పెళ్లిపై తానే కామెడీ చేశారు ప్రభాస్. ప్రభాస్ గారిని పెళ్లి చేసుకోవాలి అంటే మాకు ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి? ప్రభాస్ గారు అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు. తన పెళ్లి మీద తానే జోకులు వేస్తున్నప్పుడు మిగిలిన హీరోలు మాత్రం ఊరికే ఉంటారా చెప్పండి? తాజాగా నవీన్ పొలిశెట్టి సైతం ప్రభాస్ పెళ్లిపై ఓపెన్ అయ్యారు. పెళ్లెప్పుడు అంటే ప్రభాస్ అన్న చేసుకున్న మరుసటి రోజు 12 గంటలకు నా పెళ్లి అంటూ సరదాగా చెప్పుకొచ్చారు నవీన్. సంక్రాంతికి ఈయన ప్రభాస్కు పోటీగా అనగనగా ఒక రాజుతో వస్తున్నారు. ఆ మధ్య శర్వానంద్ రానా కూడా ప్రభాస్ తర్వాతే తమ పెళ్లి అన్నారు. కానీ రెబల్ స్టార్ను నమ్మితే బ్రహ్మచారిలాగే ఉండాల్సి వస్తుందేమో అని వాళ్ళు ఓ ఇంటి వాళ్ళైపోయారు. అలాగే సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్ సైతం ప్రభాస్ అన్న తర్వాతే మా పెళ్లి అంటున్నారు. మొత్తానికి బ్యాచులర్ హీరోలంతా ప్రభాస్ను ముందు పెట్టి పెళ్లి తప్పించుకుంటున్నారు. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా మామూలుగా అన్ని చోట్ల దర్శకులకి ద్వితీయ విఘ్నం ఉంటుందంటారు. ఫస్ట్ సినిమాతో అద్దరగొట్టిన రెండో సినిమా దగ్గరికి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తూ ఉంటారు డైరెక్టర్స్. కానీ ఈ దర్శకులు మాత్రం రెండో సినిమాతో ఇండియాని షేక్ చేశారు. వాళ్ళ సినిమాతో దేశమంతా మాట్లాడుకునేలా చేశారు. మరి ద్వితీయ విఘ్నం దాటిన ఆ దర్శకులెవరు? ధురంధర్ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ను ఎలా రూల్ చేస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాలా? డిసెంబర్ 5న విడుదలైన ధురంధర్ 28 రోజుల తర్వాత కూడా అదే దూకుడు తగ్గట్లేదు. ఇప్పటికే 1200 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఆదిత్య ధర్కు ఇది కేవలం రెండో సినిమా మాత్రమే. యురీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ధర్ ద్వితీయ విఘ్నం దాటి ధురంధర్తో చరిత్ర సృష్టించారు. మార్చి 19న ధురంధర్ 2 విడుదల కానుంది. ఇది ఖచ్చితంగా 2000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఆదిత్య ధర్ కంటే ముందు రెండో సినిమాతో దేశాన్ని ఊపేసింది సందీప్ వంగా. కబీర్ సింగ్ రెండో సినిమా అయినా అది అర్జున్ రెడ్డి రీమేక్. ఒరిజినల్ పరంగా చూస్తే యానిమల్ సందీప్కు రెండో సినిమా. ఇది 900 కోట్లు వసూలు చేసింది. ప్రభాస్తో ప్రస్తుతం స్పిరిట్తో బిజీగా ఉన్నారు సందీప్. ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం సోగా ఆడిన రెండో సినిమా కేజీఎఫ్తో ఇండియన్ సినిమాను ఊపేశారు. ఆ తర్వాత కేజీఎఫ్ 2 ఏకంగా 1250 కోట్లు వసూలు చేసి నీల్ రేంజ్ అమాంతం పెంచేసింది. తర్వాత సలార్తో మరో మెట్టెక్కారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తున్నారు ప్రశాంత్ నీల్. సుజీత్ కూడా అంతే. రన్ రాజారాన్ లాంటి చిన్న సినిమాతో మెగాఫోన్ పట్టిన సుజీత్ రెండో సినిమా సాహోతో బాలీవుడ్ను షేక్ చేశారు. తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో 150 కోట్లు వసూలు చేసింది సాహో.
అలాగే నాగశ్విన్ రెండో సినిమా మహానటి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇక మూడో సినిమా కల్కితో ఎవరెస్ట్ ఎక్కేశారు నాగి. ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే మన స్టార్ హీరోలు నానా తంటాలు పడుతూ ఉంటారు. కానీ ఇయర్ మారిన తర్వాత అలాగే ఉంటామంటే కుదరదు కదా. అందుకే స్పీడ్ పెంచుతున్నామంటున్నారు. 2026లో కొందరు స్టార్స్ ఏకంగా 2 సినిమాలతో వచ్చేస్తున్నారు. అనుమానాలు అక్కర్లేదు, అన్నీ సెట్ అయ్యాయి కూడా. మరి డబల్ డోస్ ఇస్తున్న ఆ హీరోలు ఎవరో చూద్దామా? గత కొన్నేళ్లుగా ఏడాదికి కనీసం 1 కుదిరితే 2 సినిమాలతో వస్తున్న ప్రభాస్ గతేడాది గ్యాప్ ఇచ్చారు. అందుకే 2025 బాకీ అంతా ఈ ఏడాది తీర్చేస్తున్నారు రెబల్ స్టార్. సంక్రాంతికి రాజాసాబ్గా వస్తున్న ప్రభాస్ ఫౌజీ అంటూ సమ్మర్ తర్వాత పలకరించబోతున్నారు. ఇక చిరంజీవి పండక్కి మనశంకర వరప్రసాద్ గారు సమ్మర్కు విశ్వంభరతో రానున్నారు. విశ్వంభర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. శంకర్ వరప్రసాద్ గారు విడుదలైన తర్వాత విశ్వంభర ప్రమోషన్ షురూ చేయనున్నారు మెగాస్టార్. ఇక నాని సైతం 2 సినిమాలతో రానున్నారు. మార్చి 26న పారడైజ్ విడుదలకి సిద్ధమవుతోంటే సుజీత్ బ్లడీ రోమియోను 2026 సెకండ్ హాఫ్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు నేచురల్ స్టార్. 2026లో 3 సినిమాలతో రానున్నారు వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నంతో గతేడాది బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకీమామ ఈ సంక్రాంతికి చిరుతో కలిసొస్తున్నారు. అలాగే తను హీరోగా దృశ్యం 3, ఆదర్శ కుటుంబంలో నటిస్తున్నారు. వీటిలో ఆదర్శ కుటుంబానికి త్రివిక్రమ్ దర్శకుడు. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియన్ స్టార్స్ నుంచి ఈ ఏడాది ఒక్కో సినిమా రానుంది. ఇప్పటి వరకు మనం 2026లో వస్తున్న పెద్ద హీరోలు, క్రేజీ మూవీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. కానీ 2025లో కనబడక 2026లోనూ కనబడని హీరోలు కొందరున్నారు. ఒకేసారి 2 ఏళ్ల డుమ్మా కొడుతున్న ఆ స్టార్స్ ఎవరో తెలుసా? వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ సినిమాలతో వాళ్ళు క్రియేట్ చేయబోయే మ్యాజిక్ ఏంటో తెలుసా? ఇవన్నీ ఈ స్టోరీలో చూద్దాం. రాజమౌళితో సినిమా ఫిక్స్ అయినప్పుడే మహేష్ బాబు మరో 3 ఏళ్ల పాటు కనిపించడని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. అనుకున్నట్లుగానే సక్సెస్ఫుల్ గా 2025లో కనపడలేదు సూపర్ స్టార్. 2026లోనూ ఆయన నుంచి సినిమా రాదు. ప్రస్తుతం వారణాసితోనే బిజీగా ఉంటారు, ఉండబోతున్నారు మహేష్. జక్కన్న అలా చెక్కుతున్నారు ఈ సినిమాను. వారణాసి పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. మామూలుగానే ఈయన ఒక్కో సినిమాకు 3 ఏళ్లు కనీసం తీసుకుంటారు. అలాగే మహేష్ సినిమా కోసం తీసుకుంటున్నారు. 2022లో RRRతో దర్శనమిచ్చిన జక్కన్న 2027 సమ్మర్లో వారణాసితో రాబోతున్నారు. అందుకే ఇంత గ్యాప్ తప్పట్లేదు. అల్లు అర్జున్ కూడా మహేష్ దారిలోనే వెళ్తున్నారు. ఈయన అట్లీతో చేస్తున్న సినిమా ఇప్పట్లో పూర్తవడం కష్టమే. అందుకే 2026లో కూడా బన్నీ దర్శనం కష్టమే. 2024 డిసెంబర్లో పుష్ప 2తో వచ్చిన అల్లువారబ్బాయి 2025లో కనపడలేదు. ఒకేసారి 2 ఏళ్ల బాకీ 2027లో తీర్చేయాలని చూస్తున్నారు అల్లు అర్జున్. అట్లీతో కలిసి పాన్ వరల్డ్ సినిమా తీసుకొస్తున్నారు బన్నీ. సంక్రాంతి అంటేనే సినిమా పండుగ. ఆ సినిమాలతో బాక్సాఫీస్ బద్దలు కొట్టి ఏడాదంతా గుర్తుండిపోయే విజయం అందుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు హీరోలు, అలాగే హీరోయిన్స్ కూడా. కాకపోతే ఈసారి పండగకి రాబోయే అన్ని సినిమాల్లో హీరోయిన్లకి ఒకే కష్టాలున్నాయి, అదే ఫ్లాపులు. అందరికీ హిట్ కావాలి. మరి వాళ్ళెవరు? అందులో ఎంతమందికి హిట్ రాబోతోంది? సంక్రాంతి సినిమా అంటే అందరి ఫోకస్ హీరోలపై ఉంటుంది. కానీ అక్కడ హీరోయిన్స్ మధ్య కూడా పోటీ బాగానే ఉంటుంది. 2026 పండక్కి కూడా అదే జరగబోతుంది. ముఖ్యంగా ఈసారి రాబోయే హీరోయిన్స్ అంతా ఫ్లాప్స్లో ఉన్నారు. సో వాళ్లందరికీ హిట్ కీలకం. అందులో అందరికంటే ముందే చెప్పుకోవాల్సింది నయనతార గురించే. గత కొన్నేళ్లలో నయనతారకు తెలుగులో హిట్టే లేదు. సైరా, 6 అడుగుల బుల్లెట్, గాడ్ ఫాదర్ ఇవేవీ అంచనాలు అందుకోలేదు. దాంతో ఆమె ఆశలన్నీ ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారిపైనే ఉన్నాయి. మరోవైపు మీనాక్షి చౌదరి ఫ్లాపుల్లో లేకపోయినా సంక్రాంతికొస్తున్న తర్వాత మరో సినిమా రాలేదు. మళ్లీ పొంగల్కే అనగనగా ఒక రాజుతో వస్తున్నారు ఈ బ్యూటీ. పండక్కి పక్కా హిట్ కొట్టాల్సిన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆమె నటించిన ఏ సినిమా కూడా ఆడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న హరిహర వీరమల్లు సైతం నిరాశపరిచింది. రాజాసాబ్లో ప్రభాస్తో జోడీ కట్టారు ఈ బ్యూటీ. దీనిపైనే నిధి ఆశలన్నీ ఉన్నాయి. ఇదే సినిమాతో మాళవిక మోహనన్ సైతం తెలుగులో హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇక ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి సైతం సంక్రాంతిపైనే ఆశలు పెట్టుకున్నారు. తమిళంలో జననాయగన్ సినిమాతో పూజా హెగ్డే, పరాశక్తి సినిమాతో శ్రీలీల పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరూ ఫ్లాపుల్లోనే ఉండడంతో ఈ పొంగల్ సినిమాలే వాళ్ల కెరీర్కు దిక్కయ్యాయి. మరి ఈ పండక్కి వీళ్లలో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.